శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, అంటే 18 పర్వాలకి 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 161వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 162వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వశిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మ పితామహుణ్ణి. సత్యం ధర్మం ప్రశంసంతి విప్రఋషి పితృదేవత సత్యమిచ్చామ్యహం శ్రోతుం తన్మే బ్రూహి పితామహ. బ్రాహ్మణులు, ఋషులు, పితరులు, దేవతలు అందరూ కూడాను సత్యం చెప్పడం అనే ధర్మాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి నేను సత్య లక్షణాన్ని ఇప్పుడు వినగోరుతున్నాను తాతయ్య, అది చెప్పండి అని అడిగాడు ధర్మరాజు భీష్ముల వారు. సత్యం కిన్ లక్షణం రాజన్ కథం వా తదవాప్యతే సత్యం ప్రాప్య భవేత్ కించ కథం చైవ తదుచ్యతాం. సత్యం లక్షణం ఏమిటి, దాన్ని పొందడం ఎలా, సత్యాన్ని చెప్పడం వల్ల లాభం ఏమిటి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పాల్సింది నాకు అని ధర్మరాజు భీష్ముల వారిని అడిగాడు. భీష్మ ఉవాచ. భీష్ముల వారు చెప్తున్నారు. చాతుర్వర్ణస్య ధర్మాణం సంకరో న ప్రశస్యతే అవికారితమం సత్యం సర్వవర్ణేషు భారత. నాయనా ధర్మరాజా, బ్రాహ్మణుడు, వైశ్యుడు, శూద్రుడు, మరి క్షత్రియుడు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు చాతుర్వర్ణ్యాల ధర్మాలు పరస్పరం కలిసిపోకూడదు. నిర్వికారమైన సత్యం అన్ని వర్ణాల్లో కూడా ప్రతిష్ఠితమైంది. ఎవరికి వారికే వాళ్ళకు ఒక సత్యం ఉంటుంది. సత్యం సత్సు సదా ధర్మ సత్యం ధర్మ సనాతన సత్యమేవ నమస్యేత సత్యం హి పరమాగతి. సత్పురుషులు అనేవాళ్ళు ఎప్పుడు కూడాను సత్యం అనే ధర్మాన్ని అనుష్ఠిస్తారు. సత్యం అనేదే సనాతనమైన ధర్మం. సత్యానికే ఎప్పుడూ నమస్కరించాలి. సత్యమే ఉత్తమమైన గతి సుమా. సత్యం ధర్మస్తపో యోగ సత్యం బ్రహ్మ సనాతనం సత్యం యజ్ఞ పరః ప్రోక్త సర్వం సత్యే ప్రతిష్ఠితం. అన్ని సత్యంలోనే ప్రతిష్ఠితమైన సుమా. సత్యమే ధర్మం, సత్యమే తపస్సు, సత్యమే యోగం, సత్యమే సనాతనమైన బ్రహ్మ, సత్యమే గొప్ప యజ్ఞం అని చెప్పారు. ఇక గాంధీ మహాత్ముడు మనం ముందే చూసాం. సత్యం తప్పితే ఎప్పుడూ అబద్ధం చెప్పాల జీవితంలో. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే బోధించింది. దాంతో మహాత్ముడయ్యాడు. పొరపాటును కూడా అబద్ధం చెప్పలేదు ఆయన. విష్ణు వారు చెప్తున్నారు, సర్వం కూడా సత్యంలోనే ప్రతిష్ఠితమైంది సుమా. ఆచారానిహ సత్యస్య యథావదను పూర్వశః లక్షణం చ ప్రవక్ష్యామి సత్యస్యేహ యథాక్రమం. ఇక సత్యాచారాలని, లక్షణాలని ఇప్పుడు క్రమంగా చెప్తాను విన్నాయన. ప్రాప్యతే చ యథా సత్యం తచ్చ శ్రోతుమిహార్హసి
సత్యం త్రయోదశ విధం సర్వలోకేషు భరత. సత్యాన్ని ఎలా పొందవచ్చునో దాన్ని కూడా నీకు చెప్తాను నేను. అలానే సర్వలోకాల్లోనూ సత్యం 13 విధాలు. సత్యంచ సమతా చైవ దమశ్చేవ న సంశయ. అమాత్సర్యం క్షమా చైవ హ్రీస్తితిక్షా న సూయత. చాగోఝానమధార్యత్వం ధృతిశ్చ సతతం స్థిర. అహింసా చైవ రాజేంద్ర సత్యాకారస్త్రయోదశ. సత్యస్వరూపాలు ఏమిటయ్యా అంటే సత్యము, సమత, దమం. దమం అంటే ఏంటి? మనస్సును నిగ్రహించడం. మనస్సు చెప్పినట్టుగా చేయకుండా మనస్సుని దాని వెంట పోతే ఇక మనం పని ఇంతే కదా. మనస్సు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. దాన్ని నిగ్రహించడాన్ని దమం అంటారు. ఇది కూడా సత్యంలో భాగమే. తర్వాత ఎవరి పట్ల మాత్సర్యం లేకుండా ఉండడం. అంటే పక్కవాడు బాగుపడుతుంటే ఇంకా బాగా బాగుపడాలి అనుకోవాలే కానీ వాడు నాశనం అయిపోవాడు అనుకోకూడదు. అది మాత్సర్యం లేకుండా ఉండడం. క్షమాగుణం కలిగి ఉండడం. ఎవరో ఒక్కోసారి పొరపాటు చేస్తుంటారు. మన సేవకుడు కావచ్చు, లేకపోతే మన ఇంట్లో మన పిల్లవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. క్షమాగుణం ఉండాలి వాళ్ళ పట్ల. పగ ఉండకూడదన్నమాట. తర్వాత లజ్జగా ఉండడం అంటే ఎప్పుడు కూడాను అణిగిమణిగి ఉండటం అన్నమాట. తర్వాత సహనంగా ఉండటం, అసూయ లేకపోవటం, త్యాగం. తర్వాత ధ్యానం, ఎప్పుడు భగవంతుడిని ధ్యానిస్తూ ఉండటం. తర్వాత మన పెద్దవాళ్ళు ఆచరించిన మంచి ఆచారాల్ని ఆచరిస్తూ ఉండటం. తర్వాత ఎప్పుడు స్థిరంగా ధైర్యంగా ఉండటం. తర్వాత ఎవరిని మనసా వాచ కర్మణ హింసించకుండా ఉండటం. మాటలతో కానీ హింసించకూడదు. మనసులో కూడా ఎవరికి హింస తలపెట్టకూడదు. చేతులతోటి అసలు చేయకూడదు. ఈ 13 సత్యస్వరూపాలు నాయన. సత్యన్నామావ్యయన్నిచ్చత్ అవికారి తథైవ చ సర్వధర్మ విరుద్ధేన యోగేన తదవాప్యతే. సత్యం అనేది ఎలాంటి మార్పు లేనిది సుమా. అది వినాశరహితం, వికారరహితం కూడా. సమస్త ధర్మాలకు అనుకూలమైన కర్తవ్య పాలనం అనే యోగం ద్వారా ఈ సత్యప్రాప్తి కలుగుతుంది. సత్యప్రాప్తి ఎలా కలుగుతుందయ్యా అంటే ఎవరెవరి కుల ధర్మాలకు అనుగుణంగా వాళ్ళ కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉంటే ఈ సత్యప్రాప్తి కలుగుతుంది. సత్యం ఎలా కలుగుతుంది అంటే దానికి ప్రశ్నకి సమాధానం ఆత్మనిష్టే తథానిష్టే రిపౌచ సమతా తథా ఇచ్ఛాద్వేష క్షయం ప్రాప్య కామక్రోధ క్షయం తథా. ఇంకా ఇందులో చెప్పిన 13 లక్షల్లో సమత గురించి చెప్తున్నాడు. మనకి ఇష్టమైన మిత్రుడు ఒకడు ఉంటాడు, ఇష్టం కాని మిత్రుడు ఒకడు ఉంటాడు, శత్రువు ఉంటాడు. వాళ్ళిద్దరి పట్ల కూడా సమాన భావం కలిగి ఉండటమే సమత అంటే అని చెప్తున్నాడు. అలానే అనురాగం, ద్వేషం ఇవి లేకుండా ఉండటమే సమత అంటే. అలానే కోరిక, కోపం లేకుండా ఉండటమే సమత అంటే. దమో నాణ్య స్పృహ నిత్యం గాంభీర్యం ధైర్యమేవ చ అభయం రోగశమనం జ్ఞానేనైతదవాప్యతే. ఇతరుల వస్తువులు తీసుకోవాలి అనే కోరిక లేకపోవడం, ఎప్పుడు గంభీరంగా స్థిరంగా ధైర్యంగా ఉండడం, భయాన్ని వదలడం, రోగాల్ని శాంతింపచేసుకుంటాం. ఇది దమలక్షణం. ఇది జ్ఞానం వల్ల కలుగుతుంది. అమాత్సర్యం బుధా ప్రాహుదానే ధర్మే చ సంయమ అవస్థితేన నిత్యం చ సత్యేన మత్సరీ భవత్. దాన ధర్మాలు చేసే సమయంలో
మనస్సును నిగ్రహించుకోవటం అంటే మనసు దాన ధర్మాలు చేసేటప్పుడు మనస్సును నిగ్రహించుకుంటూ అంటే ఏంటయ్యా అంటే నేను ఈ దానం చేస్తున్నాను, నేను ఈ ధర్మం చేస్తున్నాను అనే భావం ఉండకూడదు. భగవంతుడు చేయిస్తున్నాడు నా చేత, దీని ఫలితం నాకు అక్కర్లేదు, ఈ భావం ఉండాలి. కర్త నేను కాదు, ఫలితం నాకు అక్కర్లేదు అనే భావం ఉండాలి. దీన్నే మనస్సును నిగ్రహించుకోవటం అంటారు. అక్షమాయా క్షమాయాశ్చ ప్రియాణిహ ప్రియాణి చ క్షమతే సమ్మత సాధు సాధ్వాప్నోతి చ సత్యవాక్. ఇక ఎవరయ్యా సమ్మతంగా ఉండేవాడు అనంటే ఒక్కొక్కడు మనకిష్టమైన మాటలు పలుకుతాడు, ఇంకొకడు మనకిష్టమైన మాటలు పలకడు. ఈ రెండింటినీ కూడా సమానంగా స్వీకరించేవాడే. అంతేకాకుండా మనం మోహానికో లేకపోతే ద్వేషానికో లోనవ్వకూడదు. ఒకడు ఏదన్నా అంటే వెంటనే రోషన్ రాకూడదు. అది దాన్ని ఏమంటారు? సమ్మతంగా ఉండటం. అటువంటి వాడే క్షమాశీలుడైన వ్యక్తి అవుతాడు. మరి ఎప్పుడు సత్యం పలికేవాడికే ఈ గుణం ఉంటుంది. కళ్యాణం కృతే బాధం దీపాన్న గ్లాయితే క్వచిత్ ప్రశాంత వాంగ్మనా నిత్యం హ్రీస్తు ధర్మాదవాప్యతే. వివేకవంతుడు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేస్తూనే ఉంటాడు, మనసులో ఎప్పుడు బాధపడ్డాడు. అలానే మాట ఒక విధంగా, మనసు ఒక విధంగా ఉండదు వాడికి. ధర్మార్థహేతో క్షమతే తితిక్షా క్షాంతిరుచ్యతే లోక సంగ్రహణార్థం వై సాతు ధైర్యేన లభ్యతే. ఇక తితిక్ష అంటే ఏంటంటే ధర్మార్థాల సాధనకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సహించటము. అలానే ఇతరుల యొక్క దోషాలు పట్టించుకోకుండా ఉండటాన్ని అసూయ లేకుండా ఉండటము అంటారు. త్యాగ స్నేహస్య త్యాగ విషయానాం తథైవ చ రాగద్వేష ప్రహీనస్య త్యాగో భోజనాన్యథా ఆర్యతానామ భూతానామిహ కరోతి ప్రయత్నతః శుభం కర్మ నిరాకారః వీతరాగస్తథైవ చ ధృతిర్నామ సుఖే దుఃఖే యథా వాప్నోతి విక్రియాన్ తాం భజేత సదా ప్రాజ్ఞః య ఇచ్చేద్భూతమాత్మనః సర్వదా క్షమితా భావ్యం తథా సచ్చా పరేణ చ వీతహర్ష భయక్రోధः ధృతిమాప్నోతి పండితः అద్రోహः సర్వభూతేషు కర్మణా మనసా గిరా అనుగ్రహస్య దానం చ సతాం ధర్మః సనాతనः ఏతే త్రయోదశాకారः పృథకృత్యైకలక్షణ భజంతే సత్యమేవేహ బ్రహ్మయంతే జ భారత. ఇక త్యాగం అంటే విషయాల పట్ల ఆసక్తిని వదలటమే త్యాగము. విషయాలంటే ఏంటి? ఈ పంచేంద్రియాలకి పంచ విషయాలు, 5 ఇంద్రియాలకి ఒక్కో దానికి ఒక్కో విషయం ఉంటుంది. దాని వెంట పడిపోకపోవటమే త్యాగము అంటే అని చెప్తున్నాడు. టీవీ చూస్తుంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే పనిగా చూడటం కాదు, నిగ్రహం ఉండాలి. ఏదో ఎంతవరకు అంతవరకే. ఏదైనా అంతే. ఈ చర్మానికి ఒక విషయం ఉంటుంది, కంటికి ఒక విషయం, నోటికి ఒక విషయం, చెవికి ఒక విషయం, పొద్దుగులు ఒకటి ఎప్పుడు 24 గంటలు చెవిలో పెట్టి తగిలించి ఉంటూనే ఉంటాడు కదా. ఇలా పంచేంద్రియాలకి పంచ విషయాలు ఉంటాయి. చెవికి వినటం అనే విషయం, నోటికి తినటం అనే విషయం, ముక్కుకు వాసన చూడటం, కళ్ళకి టీవీలు చూడటం, ఇట్లా ఒక్కో దానికి ఒక్కో విషయం ఉంటుంది. ఆ విషయాల పట్ల వదలటం, మెల్లిగా వదిలించుకుంటాను ప్రయత్నం చేయాలన్నమాట, నిగ్రహించుకుంటాను, వాటి వెంటబడి పోకూడదు. దాన్నే త్యాగం అంటారు. తర్వాతనే ఎలా ఇది సంభవిస్తుంది అంటే అనురాగము ద్వేషము ఈ రెండు వదులుకున్నప్పుడే అది సంభవిస్తుందిట. విషయాల వెంట పడిపోకపోవడం అనేది ఎప్పుడయ్యా మనకు వస్తుంది అనంటే ఒక దాని పట్ల అనురాగం, ఇంకొక దాని పట్ల ద్వేషం లేకుండా ఉన్నప్పుడే. తర్వాత తానెవరో తెలియకుండా ప్రయత్నపూర్వకంగా ప్రాణులకు మేలు కలిగించే పని చేసేవాడి మంచి మనస్సు ఉన్నది, దాన్ని ఆర్యత అని అంటారు. ఆర్యులు అంటామే మనం,
ఆర్యులంటే ఎవరయ్యా అంటే మనం చేసే మంచి పని ఏదో ఇతరులకు తెలియకూడదు. చెప్తారు కదా, దానం కూడా ఈ చేతితో చేసే దానం ఈ చేతికి తెలియకూడదు అని. అట్లా అటువంటి దాన్నే ఆర్యత అంటారు. ఏదో ఎప్పుడయ్యా లభిస్తుంది ఇది ఈ గుణం అంటే మనకు కోరిక లేనప్పుడు ఇది లభిస్తుంది. తర్వాత సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు ఎలాంటి మార్పును కూడా పొందకపోవడమే ధృతి అంటారు. తన ఉన్నతిని కోరుకునే వివేకవంతుడు నిరంతరము ఈ ధృతిని పాటించాలి. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకేలాగా ఉండటం, సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం లేకుండా ఉండటం అన్నమాట. అలానే మానవుడు ఎల్లప్పుడూ కూడా మనిషి సహనం కలిగి ఉండాలి, సత్యాన్నే పలకాలి. తర్వాత సంతోషము, భయము, కోపము ఈ మూడింటిని వదలాలి. ఇటువంటి వాడికే ధైర్యం అనేది ఉంటుంది. ఏం వదిలిన వాడికి? సంతోషాన్ని, భయాన్ని, కోపాన్ని వదిలిన వాడికే ధైర్యం ఉంటుంది. తర్వాత మనోవాక్రియలతోటి అంటే మనస్సు, మాట, క్రియ చేసే పని అంటే ఈ మూడు కూడాను ఒకే రకంగా ఉండాలన్నమాట. మనోవాక్కాయ కర్మలతో ఎప్పటికీ కూడా ఎవరికి ద్రోహం చేయకుండా ఉండటం, దయ కలిగి ఉండటం, దాన గుణం కలిగి ఉండటం, ఇవి సనాతన ధర్మం అంటే ఇది అయ్యా. మన వాళ్ళు ఎప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం అంటుంటారు. భారతంలో చెప్పారు ఏమని సనాతన ధర్మం ఏంటి ఏమిటంటే త్రికరణ శుద్ధిగా అంటే వాక్కు, మనస్సు, మనం చేసే పని మూడిట్లో కూడా ఎప్పుడు ఏ ప్రాణికి, అది చీమకైనా సరే దోమకైనా సరే, భాగవతంలో చెప్తారు దోమను చేతులతో ఇలా కొట్టి చంపడం తప్పు, పొగబెట్టి పంపించాలి కానీ కొట్టి చంపడం తప్పు అని చెప్తుంది భాగవతం. కాబట్టి ఏ ప్రాణికి కూడా, అందులో కూడా ప్రాణం ఉంది దానిలో కూడా, ఏ ప్రాణికి కూడా ఎప్పుడు ద్రోహం చేయకుండా ఉండటం, ఆ తర్వాత దయాగుణం కలిగి ఉండటం, దానగుణం కలిగి ఉండటం, ఇది సనాతన ధర్మం అంటే. ఆ తర్వాత ఈ 13 ధర్మాలు నీకు వివరించి చెప్పాను కదా, ఇవన్నీ కూడా సత్యంలోనే ఉన్నవి, సత్యానికి సంబంధించినవే, సత్యానికి ఆశ్రయించుకునే ఉంటాయి. నాంతః శక్యో గుణానాం చ వక్తుం సత్యస్య పార్థివ అతః సత్యం ప్రశంసంతి విప్రా సపితృదేవతాం. ఓ రాజా, ధర్మరాజా, సత్యగుణాలు ఇన్ని అని చెప్పడానికి వీల్లేదయ్యా, వాటికి అంతులేవు. అందువలనే పితృదేవతలతో సహా బ్రాహ్మణులందరూ కూడాను సత్యాన్ని ప్రశంసిస్తారు సుమా. నాస్తి సత్యాత్ పరో ధర్మ నానృతాత్ పాతకం పరం స్థితిర్హి సత్యం ధర్మస్య తస్మాత్ సత్యం నలోపయేత్. సత్యం చెప్పడానికన్నా ఉత్తమ ధర్మం మరొకటి లేదు, అబద్ధం చెప్పడానికన్నా మించిన పాపం లేదు. ధర్మం యొక్క ఉనికిని కాపాడితే సత్యం కాపాడేది. మరి కాబట్టి సత్యాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు సుమా. ఉపైతి సత్యాధానం హి తథా యజ్ఞ ప్రదక్షిణ త్రేతాగ్నిహోత్రం వేదాశ్చ ఏ చాన్యే ధర్మ నిశ్చయ. దానం, దక్షిణతో కూడిన యజ్ఞం, ఆ తర్వాత హోమం చేయటం, వేదాధ్యయనం చేయటం, ఇతరమైన ధర్మాల్ని నిర్ణయం చేయటం గల శాస్త్రాలని అధ్యయనం చేస్తే కలిగే ఫలితం, ఇవన్నీ కూడా కేవలం సత్యవాక్కు వల్ల, అంటే అబద్ధం చెప్పకుండా సత్యం చెప్పడం వల్ల ఇవన్నీ పొందుతాట. హోమం చేసే ఫలం, యజ్ఞం చేసే ఫలం, వేదం చదివిన ఫలం, ఇవన్నీ పొందుతాడు. అశ్వమేధ సహస్రంచ సత్యంతో తొలయాధృతం అశ్వమేధ సహస్రాబ్ది సత్యమేవ విశేషించదు. అంతేకాదు అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలం పొందుతాడయ్యా.
త్రాసులో కనుక ఒకవైపు సత్యవచనం, సత్యం మాట్లాడటం వల్ల వచ్చిన ఫలితాన్ని, ఇంకొక వైపు 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పెట్టి చూస్తే సత్యం వల్ల వచ్చిన ఫలితమే ఎక్కువ సుమా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మపర్ణి సత్య ప్రశంసాయాం 250 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 162వ అధ్యాయం. రేపు మనం 163వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి